Please subscribe for more updates. Bell button పై click చేయండి. అస్సాంకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఈ 3 విడతలు అయితే ఇక్కడ ముగిశాయి. దాదాపు సౌత్ మొత్తం ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయిపోయింది కంపారిటివ్లీ. నిన్నటితో అస్సాం కూడా ముగిసింది. అస్సాంలో కూడా 3 ఫేజ్ పోలింగ్ క్లోజ్ అయింది. అస్సాంలో 14 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 7 సీట్లలో బీజేపీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది, 3 ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని బద్రుద్దీన్ కమల్ అంటే ముస్లిం రాజకీయాలు చేసేటువంటి పార్టీ, వీళ్ళు 3 గెలిచారు, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. లాస్ట్ టైం 2014లో బీజేపీ గెలవటానికి దోహదం చేసిన 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి అస్సామీ భాష మాట్లాడే ముస్లింలు బీజేపీ కొట్టేశారు. తర్వాత బద్రుద్దీన్ కమల్, ఈయనను ట్రాజన్ హార్స్ మాయాగురం అంటారు మన ఓవైసీ లాగానే. సో ఆయన 3 సీట్లు గెలిచారు. ఈ 3 సీట్లలో ముస్లిం పాపులేషన్ 50, 60, 70%. సో ఇక అది కాక మరో 5 సీట్లలో కూడా పోటీ చేశారు. 5 సీట్లలో 2 లక్షల నుంచి 4 లక్షల ముస్లిం ఓటింగ్ ఉంది. అది పోటీ చేయడం ద్వారా యాంటీ బీజేపీ ఓటు స్ప్లిట్ అయి బీజేపీ గెలుపుకు సహాయపడ్డాడు. అందువల్ల ఈ 2 కారణాలు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇండైరెక్ట్ గా బీజేపీకి సహకరించడం, రెండవది అస్సామీ స్పీకింగ్ ముస్లిం ఓటేషన్. ఎందుకంటే అస్సాం జనాభాలో 34% ముస్లిమ్స్, 17% టీ ట్రైబ్స్. ఈసారి జరగబోతున్నది ఏంటంటే, అస్సాంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు అస్సాం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తానంటుంది. దాని పట్ల వ్యతిరేకత ఉంది. అలాగే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ తో ఒక టాసిట్ అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. వాళ్ళు 8 సీట్లలో పోటీ చేయక 3 సీట్లనే పోటీ చేసి యాంటీ బీజేపీ ఓట్ కన్సాలిడేషన్ చేస్తున్నారు. టీ ట్రైబ్స్ మాకు బీజేపీ ఎస్టీ స్టేటస్ ఇచ్చి వాళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కానీ టీ ట్రైబ్స్ లో కూడా ఆందోళన ఉంది, వాళ్ళకి రేట్స్ పెరగలేదని. అయితే అదే సమయంలో బీజేపీ ఇవన్నీ కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతాయని అంచనా. కానీ బీజేపీకి లాభం వచ్చే అంశాలు ఏంటంటే, టీ ట్రైబ్స్ ఎస్టీ స్టేటస్ ప్రామిస్ చేశారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పైన తొలుత వ్యతిరేకించిన అస్సాం గణ పరిషత్ మళ్ళీ అలయన్స్ లో చేరింది. అలాగే కాన్రాడ్ సంగ్మా, మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ రంగంలో దిగి అంటే బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేటువంటి ప్రయత్నం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల బీజేపీకి ఇంకా ఆశలున్నాయి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ ఆశలున్నాయి.